అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 8వ భాగం. రచయిత వనజ గారు. అర్జున్ వెళ్ళేవాడు కాస్త ఆగి, సిరి నైట్ డ్యూటీ ఉంది, బహుశా రోజు ఉండొచ్చు, జాగ్రత్త, మెయిన్ డోర్ లాక్ చేసుకొని చెప్పాడు. అర్జున్ సార్ మీరేం కంగారు పడకండి, సిరమ్మను చూసుకోవడానికి నేనున్నాను కదా, జాగ్రత్తగానే చూసుకుంటాను సార్ అంటూ కనకం చెప్పగానే అర్జున్ స్మైల్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయాడు. అర్జున్ బండి తీస్తే వెనకాలే సారథి కూర్చున్నాడు. బండి గుంటనక్క ఇంటి ముందు ఆగింది. బండి దిగి పార్క్ చేసి గేట్ లోపలికి వెళ్లారు. అర్జున్ ఇంటి బయట ఉన్న ఎంటీ ప్లేస్లో కూర్చొని ఫోన్ నొక్కుంటూ ఉన్నాడు. 8 గంటలకి మన దొంగ ఎమ్మెల్యే వచ్చాడు. అర్జున్ కనీసం అతని పొజిషన్కి విలువనిచ్చి లేచి సెల్యూట్ చేశాడు. భానుమూర్తి అర్జున్ని చూసి చూడనట్టు లోపలికొచ్చాడు. వెనకాలే భామ కూడా వచ్చింది. అర్జున్ని చూసి హలో ఏసీపీ సార్ అని విష్ చేసింది. అర్జున్ రిప్లైగా ఒక స్మైల్ ఇచ్చాడు. కాసేపు తిరుగుతూ కాసేపు కూర్చొని అలా అలా టైం 11 అయింది. అర్జున్ ఆ భానుమూర్తి ఈరోజు కూడా బయటికి వెళ్తాడేమో అని వెయిట్ చేశాడు. కానీ మూర్తి అంకుల్ అసలు బయటికి రానేలేదు. ఏంటి సార్ ఈరోజు వాడు బయటికి వెళ్ళలేదు? పోనీ నువ్వు వెళ్ళి వాడికి చెప్పి రాపో సారథి, మీరు వెళ్ళండి, మేము మిమ్మల్ని ఫాలో చేస్తాము అని అని చెప్పేసరికి అయ్యో ఊరుకోండి సార్, మనం చెప్తే వాడు వింటాడా ఏంటి, అయినా వాడు మంచి స్లీప్లో ఉంటాడు అంటూ ఆలోచిస్తూ అర్జున్ బుర్రకు ఒక చిలిపి థాట్ వచ్చి సారథిని అక్కడే ఉండమని చెప్పి తన ఇంటి వెనక్గా వచ్చాడు. అక్కడ మూర్తి రూమ్ వైపుకు నిలబడి రాయి గురిపెట్టి గ్లాస్ విండో కేసి విసిరాడు. విండో పెద్ద సౌండ్తో పగిలిపోయి భానుమూర్తి నిద్దట్లో ఉన్నోడు ఉలికిపడి లేచి కూర్చున్నాడు. అమ్మో నిజంగా అటాక్ జరిగిందా ఏంటి? అయినా ఈ ఏసీబీ ఏం చేస్తున్నాడు అని అనుకుని ముసుగేసి భయం భయంగా వణికి చచ్చాడు. సార్ ఏంటి అంత పెద్ద సౌండ్ వచ్చింది, ఏమైందంటూ పరుగునొచ్చాడు అర్జున్ అండ్ సారథి. పక్కన పగిలి ఉన్న విండోని చూసి అయ్యో అటాక్ జరిగిందా సార్, సారథి అలర్ట్ అని అంటూ హడావిడి చేశాడు అర్జున్. అర్జున్ భానుమూర్తిని వాష్రూమ్లో వదిలిపెట్టి సార్ మీరు ఇక్కడే ఉండండి, ఈసారి మళ్ళీ అటాక్ జరిగితే నేను వాడిని పట్టుకుంటాను అని అంటాడు. ఏంటి నేను ఇక్కడ ఉండాలా అని ఫేస్ వికారంగా పెట్టాడు భానుమూర్తి. ఆ మాటలకి సార్ ఒకవేళ మీరు ఇక్కడే రూమ్లో ఉండి వాడు కనుక మళ్ళీ అటాక్ చేస్తే ఈసారి ఏ తలకు తగిలిందే అనుకోండి, అసలే బట్టతల చిన్న మెదడు చిట్లి, మీరు అక్కడికక్కడే చచ్చిపోతారు. భానుమూర్తి అమ్మో నిజంగా పోతే తర్వాత అని ఒక రూల్ వేసుకొని సరే అర్జున్ 1 గంట చూద్దాం, వాడు రాకపోతే నేను మళ్ళీ లోపలికి వచ్చేస్తాను అని అంటాడు భానుమూర్తి. ఓకే సార్ అని మూర్తి అంకుల్ని వాష్రూమ్లో నెట్టి బయట గడిపెట్టేస్తాడు అర్జున్. అర్జున్ ఒళ్ళు విరుచుకుంటూ నన్ను చూస్తావేంటి సారథి, వెళ్ళి ఆ ఇంకో బెడ్ మీద హాయిగా నిద్రపో. సార్ మీ తెలివికి నా జోహార్లు సార్, పొగిడిన చాలే కానీ ఏసీ హైలో పెట్టు అని అర్జున్ మాస్టర్ బెడ్ మీద సెటిల్ అయిపోయాడు. భానుమూర్తి గంట తర్వాత అర్జున్ని పిలిచి ఇంకా ఏమీ రెస్పాన్స్ రాకపోవడంతో ఆ స్మెల్లో వాష్రూమ్లో బాత్టబ్లోనే పడుకొని దోమలకు బలై ఎప్పటికో నిద్రపోయాడు. ఇంతకీ మార్నింగ్ గుంటనక్క లేచాక అర్జున్ పరిస్థితి ఏంటో మరి. తెల్లారాక సారథి నిద్రలేచి అర్జున్ని లేపాడు. సారథి వెళ్ళి ఆ వాష్రూమ్ డోర్ ఓపెన్ చేయి. ఓకే సార్ ఇప్పటికే సగం చచ్చిపోయి ఉంటాడు అని అంటూ సారథి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి పక్కకొచ్చాడు. మూర్తి అంకుల్ ఇంకా నిద్రపోతూ కనిపించాడు. వీడేంటి సార్ ఇలా నిద్రపోతున్నాడు, అయ్యగారి కేర్ ఆఫ్ అడ్రస్ అదే కదా, ఏంటి సార్ మీరు చెప్పేది? ఇప్పుడు చెప్పే ఓపిక లేదులే సారథి, ముందు కాఫీ తాగాలి. సార్ మరి వీడిని చెప్తా అని అంటూ అర్జున్ డోర్ మీద డబేల్మని తన్నాడు. మూర్తి అంకుల్ దెబ్బకి ఉలిక్కిపడి లేచి అమ్మో అటాక్ చేశారు, కాపాడండి అని అంటూ అరిచాడు భానుమూర్తి. పక్కనే ఉన్న అర్జున్ నవ్వుతూ కనిపించాడు అతనికి. మూర్తికి పొద్దున్నే ఇంకా చిరెత్తుకొచ్చింది. అర్జున్ 1 గంట తర్వాత డోర్ తీస్తానని అలాగే నిద్రపోయావా? అయ్యో సార్ నేను మేలుకుని ఉన్నాను, మీరే పిలవలేదు. ఏ సారథి? అవును సార్ ఎమ్మెల్యే గారే పిలవలేదు, ఇంకా మీకు అక్కడే కంఫర్ట్గా ఉందేమో అని మేము జస్ట్ అలా పడుకున్నామంటూ ఒళ్ళు విరుచుకుంటూ దగ్గరికి వచ్చి ఆట నువ్వు మొదలుపెట్టావు, నేను ఆడుతున్నాను, మొత్తానికి నేను మంచి ప్లేబాయ్ అని మరోసారి నిరూపించుకుంటాను అని అంటూ యాటిట్యూడ్గా చెప్పాడు అర్జున్. చూస్తా నీ అంతు చూద్దువులే కానీ నా టైమింగ్స్ అయిపోయాయి, నేను వెళ్తున్నాను, సీ యూ ఇన్ ఈవినింగ్ సార్ అంటూ అర్జున్ వెళ్ళిపోయాడు. వెనకాలే సారథి కూడా. అర్జున్ ఇంటికి వచ్చి సరాసరి తన రూమ్కి వెళ్ళిపోయాడు. సిరి పూజ చేసుకుంటూ ఉంది. కనకం సారథి పనులు చేయడానికి రూమ్లోకి వెళ్ళిపోయింది. అర్జున్కి ఏం చేయాలో తెలియక కామ్గా బెడ్ మీద కూర్చున్నాడు. సిరి అని పిలిచాడు, నో రెస్పాన్స్. మళ్ళీ పిలిచాడు బట్ నో యూస్. ఇంకా కోపం వచ్చేసి బయటికి వచ్చి సిరి అని గట్టిగా అరిచాడు. కనకం బయటకు వచ్చి అర్జున్ సార్ సిరమ్మ పూజ చేస్తుంది, కాఫీ ఏమైనా కావాలా సార్ అని అడిగింది. వద్దులేండి అని అంటూ మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోయాడు. సిరి పూజ పూర్తి చేసి తులసి కోటకి మొక్కుకొని హాల్లోకి వచ్చింది. పిన్ని కాఫీ కావాలా అని అంటూ అడిగింది సిరి. అది సిరమ్మ నాకొద్దు, అర్జున్ సార్ ఇంటికి వచ్చారు, నీ కోసం అడిగారు, పూజ చేస్తున్నామని చెప్పాను అంది.
చేతులు నలుపుకుంటూ అయ్యో ఈయనెప్పుడొచ్చారు అని అంటూ పరుగున తన రూమ్లోకి వెళ్ళింది. అర్జున్ బెడ్ మీద సీరియస్గా కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ కనపడ్డాడు. అమ్మో సింహం కోపంగా ఉంది అని అనుకుని సైలెంట్గా స్నానానికి వేడి నీళ్లు పెట్టేసి యూనిఫామ్ బెడ్ మీద తీసి పెట్టింది. సిరి వచ్చిన విషయం అర్జున్కి తెలిసినా కావాలని యాక్ట్ చేస్తూ కూర్చున్నాడు. సిరి అర్జున్ దగ్గరికి వెళ్ళి ఏమండి స్నానం? అర్జున్ ఒక లుక్ ఇచ్చాడు. అది పూజ చేస్తూ ఉన్నాను, మీరు వచ్చింది చూడలేదు అంటూ తలదించుకొని చెప్పింది. సిరి వచ్చి తన పనులన్నీ చేస్తున్నప్పుడే కూలైన అర్జున్ కాసేపు సిరిని ఆడుకోవాలని కావాలని కోపం నటించాడు. ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి సిరికి దగ్గరగా వెళ్ళాడు. సిరి ఏమంటారో ఇప్పుడు ఈయన అని అనుకుంటూ అలాగే తలదించుకొని నిలబడింది. అర్జున్ సిరిని ఎటూ కదలకుండా లాక్ చేసి ఏయ్ ఇటు చూడవే అని అన్నాడు. సిరి మెల్లగా కళ్ళు పైకెత్తి చూసింది. నేను ఇంటికొచ్చేలోపు నువ్వు నా కంటికి కనబడాలి, అర్థమయ్యిందా అని అంటూ కమాండింగ్గా చెప్పాడు అర్జున్. సిరి అలాగేనండి అని చెప్పి అర్జున్ కళ్ళలోకి చూడలేక తల దించేసింది. అర్జున్ సిరి చిన్ పట్టుకొని పైకి లేపి చూడు నువ్వు ఏ తప్పు చేయలేదు, ఈ అర్జున్ వైఫ్ అంటే ఎప్పుడూ తలెత్తుకొని ఉండాలి అని అంటూ తన తలతో సిరి తలని ఢీకొట్టాడు. సిరి తన తల రుద్దుకుంటూ అర్జున్నే చూసింది. అయినా సరే నేను నీ మీద కోపంగా ఉన్నాను, నీకు పనిష్మెంట్ ఇచ్చి తీరాలి అని అర్జున్ ఆలోచిస్తూ ఏమివ్వాలబ్బా అనుకుంటూ సిరి వైపు చూశాడు. అర్జున్ చూపుల్లో అల్లరికి సిరి కనురెప్పలు కిందకి వాల్చేసింది. అర్జున్ రెండు చేతులతో ఆమెను ఎత్తుకొని సిరిని వాష్రూంలోకి తీసుకెళ్ళి లాక్ చేశాడు. 20 నిమిషాల బాతింగ్ 40 నిమిషాలు అయ్యింది. ఫస్ట్ అర్జున్ బయటకొచ్చి సిరికి టవల్ అందించాడు. సిరి టవల్ చుట్టుకొని బయటకొచ్చి ఒక శారీ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది. అర్జున్ నవ్వుకొని రూమ్లోనే డ్రెస్అప్ అయ్యాడు. సిరి చీర కట్టుకొని వచ్చి అర్జున్ని బెడ్ మీద కూర్చోబెట్టి తల తుడిచింది. అర్జున్ సిరి చేతిని పట్టుకుని లాగేసరికి ఒళ్ళో పడి అర్జున్ వైపే చిరుకోపంగా చూసింది. అర్జున్ కన్ను కొట్టాడు. సిని కనురెప్పలు టపటపలాడించి తల దించేసింది. అర్జున్ గుండె ఆ చూపులో చిక్కుకున్నట్టుగా అనిపించి అలాగే చూస్తూ ఉన్నాడు. సిరి మెల్లగా విడిపించుకొని టిఫిన్ చేద్దురు కానీ రండి అని చెప్పి కిందకు వెళ్ళిపోయింది. అర్జున్ కూడా కాసేపు తర్వాత బెడ్ మీద సిరి పెట్టిన తన థింగ్స్ అన్నీ తీసుకొని కిందకొచ్చాడు. సిరి ముందే చేసిన టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంది. సారథి కనకం కూడా వచ్చారు. అర్జున్ కూడా కామ్గా వచ్చి ఒక చైర్లో కూర్చున్నాడు. సిరి అందరికీ వడ్డిస్తూ ఉంది. సిరమ్మ ఇందాక నువ్వు కట్టుకున్న చీర ఇది కాదే అంటూ డౌట్గా చూసింది కనకం. సిరి తడబాటుగా అర్జున్ని చూసింది. అర్జున్ నాకేం తెలియదు, ఐఆమ్ ఇన్నోసెంట్ అన్న రీతిలో టిఫిన్ తింటూ కనిపించాడు. అది పిన్ని ఆ చీర మీద వాటర్ ఒలికాయి అందుకే మార్చుకున్నా అని ఈజీగా అబద్ధం చెప్పేసింది. కనకం ముసుగుసుగా నవ్వుకుంటూ టిఫిన్ తింటూ ఉంది. అర్జున్ తినడం అయ్యాక సారథిని జీప్ తీయమని చెప్పాడు. అర్జున్ వెళ్ళి కూర్చున్నాక సారథి జీప్ స్టార్ట్ చేశాడు. గేట్ వరకు వచ్చి జీప్ కనుమరుగయ్యేంత వరకు చూస్తూనే ఉంది సిరి. సిరి చూస్తుందని తెలిసిన అర్జున్ ఏమీ చెయ్యలేక ఫ్రంట్ మిర్రర్లో సిరి కనబడేంత వరకు చూస్తూ ఉన్నాడు. జీప్ డైరెక్ట్గా స్టేషన్ ముందే ఆగింది. అర్జున్కి అందరూ సెల్యూట్ చేస్తుంటే తల ఊపుతూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. 1 గంట స్టేషన్లో ఉండి పెండింగ్లో ఉన్న కేసులను చూసి సంధ్య ఇంటికి బయలుదేరాడు. సంధ్య వాళ్ళ అమ్మ దేవి అర్జున్ని చూసి కొంచెం కంగారు పడింది. లోపలికి రావచ్చా మేడం అని వినయంగా అడిగాడు అర్జున్. ఆమె భయపడుతూనే అర్జున్కి సారథికి లోపలికి దారిచ్చింది. ఇద్దరూ వెళ్ళి సోఫాలో కూర్చొని దేవిని ఎక్కడో చూశానే అని ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్. ఇంతలో ఒక అమ్మాయి కిందకొచ్చింది. పోలీస్ డ్రెస్లో ఉన్న అర్జున్ని సారథిని చూసి భయపడింది. మేడం మీ అమ్మాయి కొన్ని రోజుల ముందు మిస్ అయింది, బట్ వెంటనే దొరికింది కదా, ఒకసారి మీ అమ్మాయితో మాట్లాడొచ్చా అని అడిగాడు అర్జున్. సంధ్య వాళ్ళ అమ్మ వైపు చూసింది. చూడండి సార్, మా అమ్మాయి ఏమీ మిస్ అవ్వలేదు, మీరేదో పొరపాటు పడ్డారు. అది కాదు మేడం, స్టేషన్లో కేసు ఫైల్ అయి ఉంది అని అర్జున్ ఏదో చెప్పేలోపే లేచి దేవి దండం పెట్టి ప్లీజ్ సార్ మేము ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు, ఇంకా మీరు వెళ్ళండి అని అంటూ బయటకు దారి చూపించింది. సంధ్య అర్జున్ వైపు వాళ్ళ అమ్మ వైపు బాధగా చూసింది. దేవి అంత గట్టిగా చెప్పేసరికి అర్జున్ కన్విన్స్ చేయాలని చూశాడు కానీ ఆమె వినలేదు. అర్జున్ ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఆలోచించి బయటకు వచ్చేశాడు. సంధ్య బాధగా రూమ్లోకి వెళ్ళిపోయింది. అర్జున్ జీప్ ఎక్కగానే సారథి స్టార్ట్ చేశాడు. ఎవరో అర్జున్ మీద ఒక పేపర్ని బంతిలాగా చుట్టి విసిరేశారు. అర్జున్ ఆ పేపర్ని చూసి ఓపెన్ చేసి చూశాడు. అందులో ఉన్న చదివి చుట్టూ చూశాడు. మేడ మీద నుండి సంధ్య కనిపించింది. అర్జున్ చూసేసరికి సంధ్య తల దించుకుంది. సారథి అర్జున్ కూర్చున్నాక జీప్ స్టార్ట్ చేసి స్టేషన్ ముందు ఆపాడు. అర్జున్ తన క్యాబిన్లోకి వెళ్ళి ఆ పేపర్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేశాడు. అందులో సార్ ప్లీజ్ 11 గంటలకి ప్లేస్కి రండనుంది. కానీ అర్జున్ని ఆలోచింపచేసే విషయం సంధ్య వాళ్ళ అమ్మ దేవి ఎలాగో వెళ్తాను కదా అప్పుడు తెలుసుకోవచ్చులే అనుకుని ఫైల్స్ చూస్తూ ఉన్నాడు. సార్ ఎవరో ఫోన్ చేశారు, ప్లేస్లో డెడ్ బాడీ పడిందట అని చారి వచ్చి చెప్పాడు. అర్జున్ ఏసీపీగా
ఇవన్నీ మామూలే కాబట్టి పెద్దగా షాక్ అవ్వకుండా తను జీప్లో మిగతా సిబ్బంది ఇంకో జీప్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మీడియా వాళ్ళు చుట్టుముట్టారు. అర్జున్ ఒక కానిస్టేబుల్ని పంపించి నీళ్లలో బోర్లా పడి ఉన్న అమ్మాయిని ఇటు తిప్పమన్నారు. ఆ కానిస్టేబుల్ వెళ్ళి అటు పక్క పడి ఉన్న అమ్మాయిని ఇటువైపుకు తిప్పాడు. మీడియా వాళ్ళు ఇదంతా లైవ్ కవరేజ్ చేశారు. ఆ అమ్మాయిని చూసిన అర్జున్ సారథి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. సార్ ఈ అమ్మాయి అంటూ సారథి ఏదో చెప్పేలోపే ఈ అమ్మాయిని రౌలితో పాటు ఫేస్బుక్ పోస్ట్లో చూశాం కదా, మరి ఈ అమ్మాయి ఏంటిలా అనేసి ఆలోచించాడు అర్జున్. అంతలో ఇంకో కానిస్టేబుల్ వచ్చి సార్ డాక్టర్ గారు వచ్చారు, బాడీని ఎగ్జామిన్ చెయ్యాలి అని అంటున్నారు చెప్పాడు అతను. స్వామి చెప్పండి సార్, ఆ అమ్మాయికి బాడీ మీద హ్యాండ్ ప్రింట్స్ ఏమైనా ఉన్నాయేమో చూసారా, తెలిసాయా అవి అని అడిగాడు. లేదు సార్, తన బాడీ మీద ఎటువంటి చేతి ముద్రలు లేవని ల్యాబ్ రిపోర్ట్స్ చూపిస్తున్నాయి సార్ అని అన్నాడు అతను. ఓ ఓకే, దెన్ డాక్టర్ని ఎగ్జామిన్ చెయ్యమను అని అన్నాడు. ఓకే సార్ అని అంటూ ఆ కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు. అక్కడే పక్కన ఒక టెంట్ లాంటిది తయారు చేసి ఆ అమ్మాయి బాడీని టెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది డాక్టర్. ఇంతలో మోహన్ అండ్ ఈశ్వరి న్యూస్ లైవ్లో చూసి అక్కడికి వచ్చారు. అక్కడ పోలీసులను అడుగుతూ ఉన్నారు శాండీ ఎక్కడుంది అని. అక్కడ ఉన్న ఎవరికి ఆ అమ్మాయి ఎవరో ఏం పేరో కూడా తెలియదు. అందరినీ అడుగుతూ అర్జున్ దగ్గరికి వచ్చారు. వాళ్ళని చూసి అర్జున్ మీకు ఆ అమ్మాయి తెలుసా అని అడిగాడు. తెలుసు సార్, ఒక 6 monthsగా మా కూతురు రవలి ఆ అమ్మాయి శాండీ బెస్ట్ ఫ్రెండ్ సార్. మరి తన పేరెంట్స్ సార్, ఆ అమ్మాయిది ఆస్ట్రేలియా. లాస్ట్ ఇయర్ ఇండియా విజిటింగ్కి వచ్చినప్పుడు అటాక్లో వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు. ఇంకా తను వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయింది. జాబ్ చేస్తూ స్టడీస్ కంటిన్యూ చేసేది. రవలి తను ఇద్దరూ కూడా ఒకే కాలేజ్. మా ఇంటికి కూడా వస్తూ ఉండేది. కానీ రవలి మిస్ అయిన దగ్గర నుంచి తనని మేము చూడనే లేదు. ఇక ఇప్పుడు ఇలా తనని చూస్తున్నాము అని అంటూ మోహన్ చెప్పగానే ఈశ్వరి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. అర్జున్ కూడా కొంచెం బాధపడ్డాడు అది విని. మీ అమ్మాయి లాస్ట్గా ఈ శాండీనే మీట్ అయ్యింది. ఒకసారి మీ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిన టైమింగ్స్ అవి చెప్పగలరా అని అడిగాడు. షూర్ సార్, ఈ డేట్ అండ్ ఆఫ్టర్ 10:30 నుండి రవలి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అని అంటూ చెప్పాడు మోహన్. అర్జున్ ఆలోచించి ఒక విషయానికి వచ్చాడు. అది ఇద్దరు ఒకేసారి కిడ్నాప్ అయ్యారు అని. అదే విషయం వాళ్ళకు కూడా చెప్పారు. ఇద్దరు మౌనంగా నిలబడ్డారు. ఇంతలో ఇంకొక కానిస్టేబుల్ వచ్చి సార్, ఇతనే మనకు కాల్ చేసి చెప్పాడంట అని ఒక అతన్ని తెచ్చారు. నువ్వు బాడీని ఎప్పుడు చూసావని క్వశ్చన్ చేశాడు అర్జున్. సార్, పొద్దున్నే నేను ఈ కాలువలో చేపలు పడతాను సార్. పొద్దున్నే వచ్చి చూసేసరికి ఈ అమ్మాయి కనిపించింది. మీకు ఫోన్ చేశాను అని చెప్పాడు. రాత్రి ఎంతవరకు ఉన్నావు సార్? అది 11-12 గంటలైంది సార్ అని నసుకుతూ చెప్పాడు. అంతవరకు నీకేం పని ఇక్కడ అని సీరియస్గా అడిగాడు. అతను బుర్రగొక్కుంటూ సార్, అది కొంచెం మందు కొట్టాను, అందుకే ఇక్కడే పడిపోయాను. మెలకు వచ్చాక ఇంటికి వెళ్ళాను. ఆ టైంలో ఎవరైనా వచ్చారా? లేదు సార్, నేను అక్కడే తాగి పడిపోయి నా పనిముట్లు అక్కడే వదిలేశాను. అందుకే పొద్దున్నే వాటిని తీసుకుందామని వచ్చి చూస్తే ఆ పిల్ల పడి ఉంది సార్ ఇక్కడ. అంతే, మీకు ఫోన్ చేశాను. అంతకు మించి నాకేమీ తెలియదు సార్ అని అన్నాడు ఆ వ్యక్తి. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతలో డాక్టర్ అర్జున్ని పక్కకు రమ్మని పిలిచింది. అర్జున్ వెళ్ళి డాక్టర్తో ఎదురుగా నిలబడ్డాడు. చెప్పండి మేడం పద్మ, ఎనీ క్లూ? నో అర్జున్, బట్ అంటూ చెప్పలేక తల దించుకొని ఉండిపోయింది ఆవిడ. అర్జున్, పద్మ ఇద్దరు ఫ్రెండ్స్ అంటే ప్రొఫెషనల్లీ. చెప్పు పద్మ, ఏమైంది? తనతో చాలా రూడ్గా బిహేవ్ చేశారు అర్జున్. షీ వాస్ రేప్డ్ బ్యాడ్లీ అండ్ తల మీద రాడ్తో గట్టిగా తగలడం వల్ల చనిపోయింది. వాట్ పద్మ? ఎస్ అర్జున్, ఇట్స్ ట్రూ. అండ్ ఇది ఆ అమ్మాయి డ్రెస్లో చిక్కుకొని ఉంది అని ఒక ప్లాటినం బ్రాస్లెట్ ఇచ్చింది. అర్జున్ దాన్ని డైరెక్ట్గా టచ్ చేయకుండా కవర్లో వేసి శాండీ బిలోంగింగ్స్లో కాకుండా తన దగ్గర పెట్టుకున్నాడు. డాక్టర్ చెప్పింది విని ఈశ్వర్ ఇంకా భయపడిపోయి మోహన్ నత్తుకుని ఏడ్చేసింది. మన రవలిని కూడా అంటూ చెప్పలేక కళ్ళు తిరిగి పడిపోయింది. అర్జున్ వాళ్ళని పక్కకు వెళ్ళమని మీడియా వారు ఒకటే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఒకసారి వారి ముందుకు వెళ్ళాడు. ప్రెస్ వాళ్ళు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుంటే అర్జున్ ఒకే సమాధానంగా శాండీ గురించి చెప్పి అండ్ తను రేప్కి గురైంది అని, త్వరలోనే నేరస్తుని పట్టుకుంటాను అని చెప్పి పక్కకు వచ్చేశాడు. పోస్ట్ మార్టం అయ్యాక శాండీకి ఎవరూ లేని కారణంగా అండ్ డిపార్ట్మెంట్ తరపున తదుపరి చర్యలు అన్నీ కూడా తనే జరిపించాడు అర్జున్. మోహన్ అండ్ ఈశ్వరి కూడా పక్కనే ఉన్నారు. అర్జున్ అక్కడంతా కూడా క్లియర్ చేసేసి స్టేషన్కి రిటర్న్ వచ్చేశాడు. టైం చూస్తే 11:30 అయ్యింది. ఓ షిట్ అనుకొని సారథి వస్తాను అన్నా కూడా ఒక్కడే వెళ్ళాడు అర్జున్. సంధ్య పేపర్లో రాసి రమ్మన్న మాల్కి వెళ్ళాడు. ఒక టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ ఆర్డర్ చేశాడు. కాఫీ సిప్ చేస్తూ ఇంతమంది మిస్సింగ్ కేసుల్లో సంధ్య ఒకటే దొరకడం ఏంటి? శాండీకి అలా జరగడం ఏంటి? అసలు శాండీని కూడా వాళ్ళే కిడ్నాప్ చేశారా? చేస్తే మళ్ళీ రేపెందుకు చేశారు? అసలు ఏం జరుగుతోంది? అంటే మిగతా అందరు అమ్మాయిల పరిస్థితి కూడా అంతేనా
అలా అయితే దాదాపు మిస్సింగ్ కేసులు జరిగి నెలవుతోంది కదా, మరి ఇన్ని రోజులకి ఈ అమ్మాయికి ఒకటే ఇలా రావడం ఏంటి అని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంకో హాఫ్ అన్ అవర్ అయ్యి టైం 12 అయింది కానీ సంధ్య ఇంకా రాలేదు. సంధ్య మాల్లో కాఫీ కోర్ట్లో అర్జున్ని చూసి అయ్యో అమ్మని కన్విన్స్ చేసి వచ్చేలోపే లేట్ అయ్యిందని అర్జున్ని చూసి ఓ సార్ వచ్చేసినట్టున్నారు అనుకుంటూ ఇంకో 2 టేబుల్స్ దాటితే అర్జున్ చేరుకుంటుందనేలోగా ఎవరో సంధ్యని వెనక నుంచి ఆమె నోరు మూసేశారు. సంధ్య చేతులు ఆడిస్తూ ఉంది. అవేవీ కనిపించని అర్జున్ టైం చూసుకుంటూ సంధ్య కోసం వెయిట్ చేశాడు. సిరి అర్జున్ కనబడేంత వరకు చూసి లోపలికి వచ్చేసింది. కాసేపు కనకంతో కబుర్లు చెప్పి ఇక వంట చేద్దామని కిచెన్లోకి వెళ్ళింది. కనకం కూడా సిరి వద్దన్నా నేను సాయం చేస్తానమ్మా అంటూ ఆకుకూరలు ఒలుస్తూ సిరితో మాటలు కలిపింది. సిరి వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంది. సిరమ్మ, హా పిన్ని, అర్జున్ సరికి కోపం చాలా ఎక్కువ కదమ్మా. కోపమా? అది అంత అరుదుగా రాదు, వస్తే అంత త్వరగా పోదు అని అంటుంది సిరి. కథ కొనసాగుతుంది. మరి సిరి అర్జున్ల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? సంధ్యని కిడ్నాప్ చేసింది ఎవరు? అసలు అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తుంది ఎవరు? అర్జున్ తెలుసుకుంటాడా? మరి కిడ్నాప్ అయిన అమ్మాయిల్ని అర్జున్ కాపాడతాడా లేదా? తర్వాత ఏం జరగబోతోంది? ఈ విషవలయంలో చిక్కుకున్న సిరి అర్జున్లు ఎలా బయటపడతారు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్